ధనానికి అధిష్టాన దేవతగా కుబేరుడిని చెప్తూ ఉంటారు. అసలు కుబేరుడు అంటే ఎవరు? ఉత్తర దిక్కుకి అధిపతిగా కుబేరుడిని ఎందుకు చెప్తారు? ధనానికి అధిష్టాన దేవత కుబేరుడు కాదు, పరమేశ్వరుడు. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్ అని సూత్రం. సర్వ సంపదలు కూడా పరమేశ్వరుని వద్దనే ఉంటాయి. ఆయన ఎక్కడి నుంచి పొందుతాడు అంటే మన ద్వారానే వస్తాయి. ఆ ఈశ్వర లింగం మీద నమస్తే రుద్రమన్యవతోతైషవే నమః, నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః అని నమక చమకములు చెప్పి అభిషేకం చేస్తాం పరమేశ్వరుడు. ఆ అభిషేకం చేయబడినటువంటి జనం ఆ లింగము నుండి జాలువారి పానవట్టము మీదకి వస్తాయి. పానవట్టము అమ్మవారు, ఆ పైన ఉన్న లింగము అయ్యవారు. తనను తడిపి కిందికి చేరినటువంటి ఆ పానవట్టము నుండి వచ్చిన నీటి బిందువులు ఆ ఉత్తర దిక్కున నేలను తాకిన వెంటనే సంపదగా మారుతుంది. ఆ నీటి బిందువులే సంపదగా మారుతున్నాయి. ఉత్తర దిక్కుకి పానవట్టం ఉంటుంది కనుక, సోమసూత్రం ఉంటుంది కనుక ఆ నీరు సోమసూత్రం ద్వారా ఉత్తర దిక్కున పడతాయి. ఉత్తర దిక్కున ఆ పడిన జలమంతా కూడా ధనరాశిగా సంపదగా మారిపోతున్నది కనుక ఆ సంపద మొత్తం ఎవరిది అంటే అమ్మవారిది, అయ్యవారిదే తప్ప కుబేరుడిది కాదు. కుబేరుడు కేవలం కాపలాదారుడు మాత్రమే. ధనమంతా రిజర్వ్ బ్యాంకులో బోల్డంత ధనం ఉంటుంది. ఆ బ్యాంకు అధికారులందరూ దానికి కాపలాదారులే తప్ప సొంతదారులు కారు. ఎవరు దాచుకున్నారో వాళ్ళు సొంతదారులు. అలాగా వారి వారి కర్మలను అనుసరించి ఎవరు ఆ సంపదను పొందగలుగుతారో వాళ్ళు అధికారులు. కనుక సర్వాధికారం ఎవరిది అంటే పరమేశ్వరునిది. కుబేరుడు కేవలం రక్షకుడు మాత్రంగానే ఉంటాడు. కాకపోతే అతడికి కొన్ని హక్కులు ఉన్నాయి. ఆ బ్యాంకు అధికారి మనం లోను పెట్టుకుంటే ఎట్లా అయితే శాంక్షన్ చేసి ఇస్తాడో అలాగే కుబేరుడు కూడా బ్యాంకు అధికారి వలె మనం అడిగితే ఇస్తాడు. కనుక వెంకటేశ్వర స్వామి అడిగితే అప్పు ఇచ్చాడు కుబేరుడు, అంతే తప్ప తన సొంతదారుడై మాత్రం ఇవ్వలేదు. కుబేరుడికి దానికి ఏం సంబంధం లేదు. కేవలం ఉద్యోగస్తుడు కుబేరుడు.